Hi friends, welcome to the OpenCart training videos. Previous video లో OpenCart అంటే డొమైన్ ఎలా తీసుకోవాలి ప్లస్ పోస్టింగ్ అకౌంట్ ఎలా తీసుకోవాలో చూసాం. ఇప్పుడు OpenCart ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్లస్ OpenCart ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మన డొమైన్ లో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి అందులో OpenCart అని సెర్చ్ చేయండి. సో OpenCart అనేది ఓపెన్ సోర్స్. సో మనం ఏ విధమైన మనీ పే చేయాల్సిన అవసరం లేదు OpenCart గురించి. సో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ నౌ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా అది వచ్చి డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను OpenCartని. సో 2.200 compiled.zip. సో తర్వాత మీరు ఏదైతే కంట్రోల్ ప్యానల్ ఉందో, మీరు బ్లూ హోస్ట్లో తీసుకున్నప్పుడు బ్లూ హోస్ట్లో కంట్రోల్ ప్యానల్ అడ్రస్ ఇస్తారు మీకు. సో అక్కడికి వచ్చి మీ కంట్రోల్ ప్యానల్ యూజర్ నేము పాస్వర్డ్లో ఎంటర్ చేయండి. సో ఒక్కసారి సో యాక్చువల్గా నా పాస్వర్డ్ మర్చిపోయాను. సో ఇక్కడ మీకైతే అలా కనపడుతుంది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఇది కంట్రోల్ ప్యానల్ యొక్క బ్యాక్ ఎండ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం మన అకౌంట్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఎన్ని డొమైన్స్ తీసుకుంటే అన్ని డొమైన్స్ అన్ని కనపడుతూ ఉంటాయి. ఈ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే అలాగే వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేసి సో నా డొమైన్ నేమ్ వచ్చి binduengineeringworks.com. యాక్చువల్గా ఇందులో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మేనేజ్ ఓపెన్ అవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది అకార్డింగ్ టు మీ నెట్ స్పీడ్ని బట్టి. తర్వాత ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. ఇది న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది ఫైల్ మేనేజర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత public_html అనే ఫోల్డర్ కనబడుతుంది మీకు. దీన్ని ఓపెన్ చేసి మనం డౌన్లోడ్ చేసి ఉంచాం కదా ఫైల్ని, అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్, బ్రౌజ్, కంపైల్డ్. సో ఇది అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు కనబడుతుంది ఇది అప్లోడ్ అయ్యేది. ఓకే, స్టార్టింగ్ అప్లోడ్. సో అప్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీటెడ్ అప్లోడ్ అన్న తర్వాత దీన్ని క్లిక్ చేస్తే కింద బ్యాక్ టు హోమ్ అని కనబడుతుంది కదా, బ్యాక్ టు హోమ్ క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్కి వచ్చేస్తాము. దీనికన్నా ముందు ఇది మాన్యువల్ ఇన్స్టాలేషన్ కాబట్టి మనం డేటాబేస్లో యూజర్ నేము, పాస్వర్డ్, డేటాబేస్ నేము ఈ మూడు మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాలి. సో చేసుకోవాలంటే ఇక్కడ MySQL డేటాబేసెస్ అని కనపడుతూ ఉంటుంది ఇందులో మన కంట్రోల్ ప్యానల్లో. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ డేటాబేస్. మనకి కావాల్సిన డేటాబేస్ యూజర్ నేము, డేటాబేస్ పాస్వర్డ్. సో నేను ఇన్వెన్ అనే డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. సో తర్వాత క్రియేట్ డేటాబేస్ని కొట్టండి. సో ఇన్వెన్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సారీ, ఇన్వెన్ కే క్రియేట్ చేస్తున్నాను. సో డేటాబేస్ క్రియేట్ అయింది. గో బ్యాక్. తర్వాత ఒక యూజర్ని క్రియేట్ చేయండి. యూజర్ నేమ్ వచ్చేసి క్రియేట్ యూజర్ కింద కనబడుతుంది కదా, క్రియేట్ యూజర్. సో ఇన్వెంక్1 అనే యూజర్ నేమ్ని క్రియేట్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ తీసుకోండి. ఇప్పుడు క్రియేట్ యూజర్ని క్రియేట్ చేస్తున్నాను.
సో ఇప్పుడు మనం డేటాబేస్ యూజర్ని క్రియేట్ చేసాము. ఫైనల్గా ఆ డేటాబేస్కి ఈ యూజర్ని యాడ్ చేయాలి. యూజరు inven2 కదా, inven1. మీరు చాలా స్ట్రాంగ్ యూజర్ నేమ్లు స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ సింపుల్గా పెట్టాను కానీ. సో గివ్ ద ఆల్ ప్రివిలేజెస్. సో మేక్ చేంజెస్. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాం కదా, 78% అయింది ఇప్పటి వరకు. సో సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. బ్యాక్ వచ్చేసేయండి. మన సి ప్యానల్లో public_html ఇవన్నీ కూడా నేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ఉంది కాబట్టి మనకి మీకు ఇవన్నీ కనబడుతున్నాయి. యాక్చువల్గా మీకు ఏమీ కనపడవు, ఇక్కడ ఈ ఒక్క ఫైల్ ఒక్కటే కనబడతా ఉంటుంది మీకు. ఓకేనా? సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ కొట్టండి. సో ఇక్కడికి public_html అనే ఫోల్డర్లోకి ఎక్స్ట్రాక్ట్ కొట్టేసేయండి. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి. తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఈ ఫోల్డర్లో, అంటే మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ ఇదే కదా. సో ఈ ఫోల్డర్లో ఉండే ఫైల్స్లో అప్లోడ్ అనే ఫోల్డర్ ఉంటుందన్నమాట. అప్లోడ్ అనే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ కూడా, సారీ ఇలా సెలెక్ట్ చేసుకోకూడదు, సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ఏ కొట్టకూడదు, సెలెక్ట్ ఆల్ కొట్టుకొని వీటిని మన public_html అనే ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. ఓకే, సో public_html లోకి మూవ్ చేస్తున్నాను. సో మూవ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు మన డొమైన్ నేమ్ వచ్చేసి బిందు ఇంజనీరింగ్ వర్క్స్ కదా, ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా మీకు లైసెన్స్ అగ్రిమెంట్ అని ఇక్కడ ఇలా కనబడుతుంది. సో కంటిన్యూ కొట్టండి. ప్రీ ఇన్స్టాలేషన్. సో మనల్ని ఏమేమి అడుగుతుందో చూడండి ఇక్కడ. సో తర్వాత కాన్ఫిగ్, యాక్చువల్గా మీకు ఇక్కడ అడ్మిన్లో కాన్ఫిగ్ అనే